హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఫ్రెండ్, మనం తాడవతూరులో ఉన్న గణేష్ విగ్రహాలు తయారు చేసే చోటుకైతే వచ్చాం. మీరు తాడవతూరులో వేరే స్టోర్కి వెళ్ళి చూస్తే వీటికి దానికి ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలా ఎందుకంటే ఆ స్టోర్ వాళ్ళు వేరే చోటు నుంచి గణేష్ విగ్రహాలు తెచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అందుకే కాస్త ప్రైస్ అక్కడైతే ఎక్కువ ఉంటుంది. కానీ ఇవాళ మనం వచ్చిన స్టోర్లో అయితే వీళ్ళు ఇక్కడే తయారు చేసి పెయింటింగ్ వర్క్ కూడా ఇక్కడే చేస్తారు. అందుకే ఆ స్టోర్తో పోల్చుకుంటే ఈ స్టోర్లో కొద్దిగా ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది. గణేష్ విగ్రహాలు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్టోర్ లొకేషన్ కూడా మనం వీడియోలో చూపిస్తాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న అన్న వాళ్ళని అడిగి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు, ఇక్కడ స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి ఎన్ని అడుగుల వరకు ఉంటాయనేది మనం చూద్దాం. ఈలో మన వీడియోని లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడండి, స్టార్టింగ్లోనే గణేష్ విగ్రహం అయితే బయటే ఉంటుంది ఫుల్ రెడీ అయ్యి. దీని యొక్క హైట్ వచ్చేసి 12 నుంచి 13 అడుగుల లోపు ఉంటుంది. పూర్తి సిమెంట్ కలర్, ఒక పీట మీద కూర్చున్నట్లు గణేష్ ఉంటాడు. ఇంకా ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి కడప రోడ్డు హైవే పక్కనే ఇక్కడ బొమ్మలన్నీ బయట పెట్టేసి ఇలా ఉంటుంది. ఇంకా హైవేలో మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే బొమ్మలన్నీ ఉంటాయి. బయట చూసి ఇంకా పెయింటింగ్ అయిపోలేదు అనుకున్నారా, వీళ్ళు లోపల అయితే అన్ని వాటికి పెయింటింగ్ అయిపోయి బయట ఎందుకు పెట్టారంటే కొంతమంది కస్టమైజ్ కూడా చేసుకుంటారు కదా, వారి కోసం అయితే బొమ్మలు ఇలాగే పెట్టారు. మీరు వచ్చి మీకు నచ్చిన కలర్లు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు కూడా కొంతమంది వచ్చి గణేష్ విగ్రహాలు చూడడం జరుగుతుంది. వీళ్ళు అన్ని స్టోర్స్ చూసి వచ్చి ఇక్కడ వచ్చి ఆగారు, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ తక్కువ అంటే పైగా వీళ్ళకి కావాల్సిన కస్టమైజ్ చేసుకోవాలని చూస్తున్నారు. చూడండి, ఇంకా ఈ గణేష్ విగ్రహం చూడండి పూర్తి రెడీ అయిపోయింది. పెయింటింగ్ కోసం అలాగే ఉన్నారు. ఎవరైనా ఆర్డర్ చేసి వాళ్ళకి కావాల్సిన కస్టమైజ్ కలర్ చెప్తే ఇస్తాడు. ఇది 13 నుంచి 14 అడుగుల హైట్ అయితే ఉంటుంది. సేమ్ ఇలాంటివి ఇక్కడైతే 2 ఉన్నాయి చూడటానికి. అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. చేతిలో గద పట్టుకొని అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో సింహాసనం లాగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి పెయింటింగ్ అయిపోయిన గణేష్ విగ్రహాలు అయితే చూద్దాం. ఇంకా ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఈ గణేష్ హైట్ వచ్చేసి 10 అడుగులు వస్తాయంట. చూడడానికి అటు సైడ్ ఒక నంది, ఇటు సైడ్ ఒక నంది, 2 నందుల మధ్యలో సింహాసనం వేసుకొని గణేశుడు కూర్చున్నట్లయితే ఉంటుంది. ఇందులో మనకు చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడే రెడీ చేస్తున్నారు కాబట్టి. ఒక్కో మోడల్ మనకు ఒకటే పీస్ కాకుండా డిఫరెంట్ కలర్స్లో 8 to 10 పీసెస్ అయితే ఉంటాయంట. వీళ్ళ దగ్గర ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ 14,000 నుంచి 80,000 వరకు అయితే ఉంటాయంట. వాటి యొక్క హైటు విడుతుని బట్టి ప్రైస్ చేంజ్ అయితే ఉంటుంది. పెయింటింగ్ కూడా వీళ్ళు ఇక్కడే వేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుగుతుంది పెయింటింగ్ వర్క్ కూడా, అది కూడా చూపిస్తారు చూడండి. ఇంకా వీళ్ళు ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, 3 years అయిందంటే ఆల్మోస్ట్ ఇక్కడే గణేష్ విగ్రహాలు తయారు చేసి ఇక్కడే సేల్ చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు మనం ఇందులో ఉన్న వెరైటీస్ అయితే చూద్దాం లోపలికి వెళ్ళి. ఇంకా ఈ గణేష్ విగ్రహం చూడండి, నేను 10 అడుగులు అని చెప్పాను కదా, ఇదే గణేష్ విగ్రహం. అటు సైడ్ ఒక నంది, ఇటు సైడ్ ఒక నంది, మధ్యలో సింహాసనం మీద గణేష్ అయితే కూర్చో ఉంటాడు. ఈ కింద ఎలుక కూడా ఉంది మీరు చూసినట్లయితే. ఇంకా ఈ గణేష్లో మనకు దీంతో కలర్ చేంజ్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా చూడండి 1, 2, 3, 10 వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క మోడల్లో. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇంకో లంబోదరుడు పీట మీద కూర్చున్నట్లు ఉంటుంది. ఎలాంటి వాహనం ఉండదు, జస్ట్ కూర్చున్నట్లు ఉంటుంది. ఈ గణేషుడి హైట్ వచ్చేసి 9 feet అంట. ఇది మనకు కొద్దిగా సిల్వర్ కలర్లో అయితే సిమెంట్ కలర్లో ఉంది చూడడానికి. ఇందులో కూడా మనకు వెరైటీస్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత వెడల్పు ఉందో గణేశుడు. పేరుకు తగ్గట్టు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే కొద్దిగా పెయింటింగ్ వర్క్ ఉంది. కళ్ళు ఉన్నాయి కదా, ఐస్కు బ్లాక్ కలర్ వేస్తే మొత్తం అయిపోతుంది. గణేష్ ఏమో భారీగా ఉన్నాడు. ఎలక చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇందులో మనకు చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇదొక డిఫరెంట్ కలరు, మళ్ళీ అక్కడ వేరే కలరు, దాని పక్కన కూడా ఇంకో కలర్ అయితే ఉంది. ఇంకా మీరు స్టార్టింగ్ చెప్పే కదా 10 అడుగులు గణేష్ అని, ఇది అదే. దీంట్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది చూడండి, చాలా డిఫరెంట్ ఇది. ఎందుకంటే డిజైన్ చాలా మారింది. అసలు ఇది ఇంతవరకు నేనైతే ఇలాంటి డిజైన్లో గణేష్ విగ్రహం అయితే చూడలే. మీరు ఒకవేళ చూసింటే కామెంట్ చేయండి. ఈ గణేష్వి కూడా 9 to 10 feet అయితే ఉంటుంది. ఓ పీట మీద కూర్చున్నట్లు కూడా ఉంటాడు. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ హైట్ వచ్చేసి 8 అడుగులు. ఇటు సైడ్ ఒక పులి, అటు సైడ్ ఒక పులి అయితే ఉంటాయి 2. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో అది చక్రం, సూర్యచక్రం లాగా కూడా ఉంటుంది. ఇందులో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇదొక కలరు, ఇది చూడండి ఇదొక కలరు. గణేశుడు నిలబడినట్టు 4 చేతులు కలిగి కూడా ఉంటాడు. అలాగే కింద చూసుకున్నట్లయితే ఎలుక కూడా ఉంది. ఇంకా మళ్ళీ ఇటు సైడ్ చూసుకున్నామంటే ఇవన్నీ 10 అడుగుల గణేష్ విగ్రహాలు. ఇది చూడండి పైన పాము పడగలు ఉంటాయి, పాము మీద గణేష్ కూర్చున్నట్లు. అటు సైడ్ ఒక దిండు, ఇటు సైడ్ ఒక దిండు కూడా ఉంటుంది. ఇందులో అయితే మనకు చాలా కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది చూస్తే ఒక స్కై బ్లూ లాగా ఇది ఒక కలర్, మళ్ళీ ఇది ఆరెంజ్ లాగా, ఇది మామూలు చాలా నార్మల్ కలరే. ఇందులో మనకు వేరేట్ కలర్ అంటే అక్కడ సిల్వర్ కలర్ లాగా కనిపిస్తుంది కదా, సిమెంట్ లాగా. ఇదైతే కొద్దిగా డిఫరెంట్ అండ్ యూనిక్. ఇది కూడా ఉంది. ఇందులో మనకు కలర్స్ చూస్తే దాదాపుగా 10 డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇది వచ్చేసి ఇది వేరే మోడల్. ఇక్కడ చూస్తే గణేశుడు ఒక ఫ్లవర్ మీద కూర్చున్నట్లు ఉంటుంది. అలాగే లాస్ట్కి ఒక ఎలుక కూడా ఉంటుంది. ఈ గణేష్ యొక్క హైట్ వచ్చేసి 10 అడుగులు. ఇందులో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క మోడల్లో చూసుకున్నా కలర్లు అయితే మారుతూ ఉంటాయి, సేమ్ ఒకటే ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేస్తారు కాబట్టి సింగిల్ పీస్ అయితే ఏది ఉండదు.
చాలా డిఫరెంట్ అంటే కలర్స్ మారుతూ ఉంటాయి. ఇంకా పీస్ అయితే అన్నీ ఒకటే ఉంటాయి. గణేష్ విగ్రహాలు కలర్స్ ఒకటి చేంజ్ అవుతూ ఉంటాయి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్యాటర్న్ మొత్తం ఐస్ పైన కిరీటం కింద కూర్చున్న స్టైల్ కూడా మొత్తం ఒకటే ఉంటుంది. కలర్స్ ఒకటి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో మనకైతే 6 డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇవి వచ్చేసి ఇవి వేరే. ఇందాక మనం చెప్పాం కదా 9 ఫీట్ గణేష్ అని, ఇవి అందులో భాగంగా కొన్ని ఇటు సైడ్ కూడా పెట్టారు. ఇది డిఫరెంట్ కలర్, ఇది చూడండి, ఇది వేరే కలర్. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోర్ మొత్తానికి ఇది వచ్చేసి సింగిల్ పీస్ ఇదే అనుకుంటా. ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. చూసుకున్నట్లయితే ఒక సైడ్ నంది ఉంటుంది, పైన పరమేశ్వరుడు కూడా ఉంటాడు బ్యాక్గ్రౌండ్తో కలిపి. ఇది కూడా 10 ఫీట్ హైట్ అయితే వస్తుందంట. నాకు తెలిసి ఇది సింగిల్ పీస్, ఆల్రెడీ బుక్ కూడా అయిపోయిందంట. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయితే బుక్ అయిపోయి, పెయింటింగ్ కూడా కొంతమంది వచ్చేసి వాళ్ళకి కావాల్సిన డిజైన్తో పెయింటింగ్ కస్టమైజ్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా మీరు రాకపోతే తొందరగా స్టోర్ని విజిట్ చేయండి. ఇంకా మనకు చాలామంది కామెంట్ చేయడం ఏంటంటే 4 ఫీట్ 5 ఫీట్ గణేష్ ఐడీలు కూడా చూపించని. మ్యాక్సిమం ఇలాంటి పెద్ద స్టోర్లో అయితే స్టార్టింగే 5 to 6 ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ స్టోర్లో చూడండి, ఈ గణేష్ విగ్రహం 5 నుంచి 6 అడుగులు అయితే ఉంటుంది. చూడడానికి ఒక సింహాసనం మీద కూర్చున్నట్లయితే గణేశుడు ఉంటాడు, కింద ఎలుక కూడా ఉంటుంది. ఇదే చిన్న విగ్రహం అనుకుంటా ఈ స్టోర్లో. ఇంకా ఇటు సైడ్ మళ్ళీ 7 to 8 ఇలా హైట్ అయితే పెరుగుతూ ఉంటుంది. మరీ మనకు 4 అడుగులు అలా కావాలంటే కొన్ని చిన్న స్టోర్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలి. మీకు కుదిరితే అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీస్తా. ఈలోపు మీరు మన వీడియో లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. దానివల్ల మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మీరు చూసుకున్నట్లయితే 7 to 8 ఫీట్ గణేష్ విగ్రహంలో చూసుకున్నట్లయితే ఒక సింహాసనం మీద గణేశుడు కూర్చున్నట్లు, ఇది ఒక రకంగా ముంబై స్టైల్ అని కూడా అంటారంట. ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే చేతిలో ఆయుధంలా గద కూడా ఉంది, ఇటు సైడ్ ఎలక కూడా ఉంది. ఇంకా ఎలక మిస్ అయిందేమో అనుకున్నా కనపడకపోతే, ఇటు సైడ్ అయితే ఎలక కూడా ఉంది. ఇందులో మనకు దాదాపుగా 1 2 3 ఇందులో కూడా 10 to 12 వెరైటీస్ అయితే ఉన్నాయి. అంటే ఒకటే ఐడీలో కలర్స్ చేంజ్ అయితే వస్తాయి, ఒక్కోదానికి ఒక కలర్ అయితే ఉంటుంది. ఇంకా మీరు ఇటు సైడ్ చూసుకుంటే ఇవి 7 to 8 ఫీట్ అయితే హైట్ ఉంటాయంట. గణేష్లో సింహాసనం మీద కూర్చున్నట్లే కింద ఎలక ఉంది. ఇందులో కూడా మనకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్తో కలిపి 8 ఫీట్ అయితే వస్తుంది. పైన మనకు పాము పడగల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మనకు దాదాపుగా 10 అంటే 8 to 10 పీసెస్ అయితే ఉంటాయి. కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ వీళ్ళు అన్న వాళ్ళైతే వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా గణేష్ ఫెస్టివల్కి టైం ఉంది కాబట్టి పెయింటింగ్ వరకు 1 వీక్లో మొత్తం అయిపోద్దంట ఆల్మోస్ట్. ఇంకా ఎవరైనా స్టోర్ రాకపోతే లొకేషన్ చూపించా కదా, వీడియో లాస్ట్లో మళ్ళీ కూడా లొకేషన్ చూపిస్తా. పక్కా స్టోర్కి విజిట్ చేయండి. మీరు తాడపత్రి అంతా ఎదిగినా కూడా వీళ్ళ దగ్గర తక్కువకి వస్తాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏమి ఉండవు కాబట్టి మనకు తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందరే చాలామంది వచ్చి ఆర్డర్ ఇచ్చి పెయింటింగ్ కూడా వాళ్ళు డిఫరెంట్ వాళ్ళకి నచ్చిన విధంగా పెయింటింగ్ ఇలా వేయండి అని చెప్పడం కూడా జరిగింది. అన్న వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళకు 4 to 5 days టైం చెప్పేసి రెడీ చేస్తామని చెప్పారు. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోర్ మొత్తంలో భారీ గణేష్ విగ్రహాలు అయితే ఇవే. అందుకే లోపల పట్టం అనేసి బయట పెట్టేశారు అన్న వాళ్ళు. వీటికి అయితే వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళు కస్టమైజ్ పెయింటింగ్ చెప్తే ఆ పెయింటింగ్ వేస్తారు, లేదా ఇంకొద్ది రోజుల్లో వెళ్ళే పెయింటింగ్ వర్క్ అయితే హెల్ప్ చేస్తారు. ఈ గణేష్ విగ్రహాలు వచ్చేసి 12 to 13 ఫీట్ అయితే ఉంటాయంట మ్యాక్సిమం అని. అదే సేమ్ హైటే ఉంటాయి, కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. పెయింటింగ్ అయితే వీటికి వేయడానికి వేయలేదు. మీరు కావాలనుకుంటే వచ్చి కస్టమైజేషన్తో కూడా పెయింటింగ్ అయితే వేయించుకోవచ్చు. ఇంకా ఇలా పెయింటింగ్ వేయని గణేష్ విగ్రహాలు అయితే వాళ్ళ దగ్గర దాదాపుగా 8 to 10 ఐడల్స్ అయితే ఉన్నాయి. వాటికి మీరు కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు వచ్చి. ఇంకా ఈ స్టోర్ లొకేషన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి, చూపిస్తా. ఈ పక్కనే వెన్నెల హోటల్ ఉంది కదా కడప రోడ్లో, వెన్నెల హోటల్ పక్కనే ఈ స్టోర్ అయితే ఉంటుంది. మీకు ఇలా బయట గణేష్ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మళ్ళీ కొన్ని చిన్న వాటిలో కూడా ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోలేదు, వాటికి కూడా వేస్తారు. ఇంకా వీడియోలో మీకు బాగా నచ్చిన గణేష్ ఐడి లేదో కామెంట్ చేయండి. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమంది మనకు సబ్స్క్రైబ్ చేసుకున్నా మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రాలేదంటున్నారు. దానికి కారణం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేసుకునే వాళ్ళకే నోటిఫికేషన్ ఉంటుంది. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.